హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఎల్ఆర్ ఎడ్యూవర్స్. లాస్ట్ వీడియోలో మనం ఎవల్యూషన్ మెట్రిక్స్ ఫర్ రిగ్రెషన్ అంటే ఏంటో, ట్రైన్ టెస్ట్ స్ప్లిట్ అంటే ఏంటో తెలుసుకున్నాం. ఎవల్యూషన్ ఫర్ రిగ్రెషన్ మెట్రిక్స్ అనేవి 4 టైప్స్ ఉంటాయి: అబ్సల్యూట్ మీన్ ఎర్రర్ అండ్ మీన్ స్క్వేర్డ్ ఎర్రర్, రూట్ మీన్ స్క్వేర్డ్ ఎర్రర్, ఆర్ స్క్వేర్ అండ్ అడ్జస్టెడ్ ఆర్ స్క్వేర్. అలాగే ట్రైన్ టెస్ట్ స్ప్లిట్, ట్రైనింగ్కి ఎంత పర్సంటేజ్ తీసుకోవాలి, టెస్టింగ్కి ఎంత పర్సంటేజ్ తీసుకోవాలి అనేవి చూసాం. సో ఈ 2 టాపిక్స్ అనేవి వెరీ ఇంపార్టెంట్. సింపుల్ లీనియర్ రిగ్రెషన్ కానీ, ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ కానీ, దేనికైనా నెక్స్ట్ వచ్చే టాపిక్స్ అన్నిటికీ. సో ఈ వీడియోలో సింపుల్ లీనియర్ రిగ్రెషన్ అంటే ఏంటో, మల్టీ లీనియర్ రిగ్రెషన్ అంటే ఏంటో చూద్దాం. వాటి యొక్క ఫార్ములాస్ ఏంటి, వాటిని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి అవి అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో జస్ట్ సింపుల్ లీనియర్ రిగ్రెషన్ అండ్ మల్టీ లీనియర్ రిగ్రెషన్ అంటే ఏంటో ఈ వీడియోలో చూసి, నెక్స్ట్ వీడియోలో సింపుల్ లీనియర్ రిగ్రెషన్ యొక్క ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ అంటే కోడ్ ఎలా రాయాలి అదంతా, ఆ తర్వాత మల్టీ లీనియర్ రిగ్రెషన్ యొక్క ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ అండ్ కోడ్, ఇవన్నీ చూద్దాం. సింపుల్ లీనియర్ రిగ్రెషన్ అంటే ఇదొక లీనియర్ రిలేషన్షిప్ని కనుక్కుంటుంది 2 వేరియబుల్స్ మధ్య. అంటే ఒకటి ఇండిపెండెంట్ వేరియబుల్, ఇంకోటి డిపెండెంట్ వేరియబుల్. అక్కడ డెఫినేషన్ చేస్తే సింపుల్ లీనియర్ రిగ్రెషన్ అనాలిసిస్ ఇది స్టాటిస్టిక్ టూల్ దట్ గివ్స్ us ది ఎబిలిటీ టు ఎస్టిమేట్ ద మ్యాథమెటికల్ రిలేషన్షిప్ బిట్వీన్ డిపెండెంట్ వేరియబుల్ అండ్ ఇండిపెండెంట్ వేరియబుల్. ఒకటి y ఇంకోటి xలో రెండింటికి మధ్య రిలేషన్షిప్ని చెప్పేదే సింపుల్ లీనియర్ రిగ్రెషన్ అంటారు. డిపెండెంట్ వేరియబుల్ ఎప్పుడు ప్రిడిక్షన్ వేరియబుల్ మీద డిపెండ్ అవుతుంది, అంటే ఇండిపెండెంట్ వేరియబుల్ అనమాట. నాన్ లీనియర్ మోడల్స్కి సింపుల్ లీనియర్ రిగ్రెషన్ చాలా కామన్గా వాడతారు. సింపుల్ లీనియర్ రిగ్రెషన్ అన్నా లీనియర్ రిగ్రెషన్ అన్నా ఒకటే. ఇప్పుడు సింపుల్ లీనియర్ రిగ్రెషన్ యొక్క ఫార్ములా ఏంటో చూద్దాం. y β0 + β1x + ఎప్సిలాన్. ఎప్సిలాన్ అనేది ఒక ఎర్రర్ టర్మ్ లాగా. y అనేది ఇండిపెండెంట్ వేరియబుల్, అలాగే x అనేది ఇండిపెండెంట్ వేరియబుల్, y అనేది డిపెండెంట్ వేరియబుల్. y అనే డిపెండెంట్ వేరియబుల్ x అనే ఇండిపెండెంట్ వేరియబుల్ మీద డిపెండ్ అయ్యింది. అదే లీనియర్ రిగ్రెషన్ మోడల్ y = ax + b ఫార్మాట్లో. ఇక్కడ ఈ డయాగ్రామ్లో చూస్తున్నట్టయితే మన లైన్ రిప్రజెంట్ చేస్తాం రిగ్రెషన్లో. బెస్ట్ ఫిట్ లైన్, అదే లైన్ ఆఫ్ రిగ్రెషన్. ఎక్కడైతే మనకి ఎక్కువ డేటా పాయింట్స్ కలుస్తాయో అదే లైన్ ఆఫ్ రిగ్రెషన్. ఇంకా మెషిన్ లెర్నింగ్లో లీనియర్ రిగ్రెషన్ యొక్క అప్లికేషన్స్ వచ్చేసి ఫైనాన్స్, హెల్త్ కేర్, మార్కెటింగ్, రియల్ ఎస్టేట్, సప్లై చైన్, ఇలా వేరు అప్లికేషన్స్లో మనం లీనియర్ రిగ్రెషన్ని ఎక్కువగా వాడతాం. దీని తర్వాత మల్టిపుల్ లీనియర్ రిగ్రెషన్ అంటే ఒకే డిపెండెంట్ వేరియబుల్ ఉండి మల్టిపుల్ ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఉంటాయి. అంటే ఎలా అంటే, యూజ్ ఇట్ టు predict a correlation between more than one independent variable and a dependent variable. more than one independent variables. ఇన్కమ్ అండ్ ఏజ్ అనేవి ఏంటి, కోరిలేటెడ్ ఇండిపెండెంట్ వేరియబుల్స్. అదే అలా స్పెండింగ్ మీద డిపెండ్ అవుతాయి. అవి ఒక హైపర్ ప్లేన్లో రిప్రజెంట్ చేస్తాం. దీన్ని మన మల్టిపుల్ లీనియర్ రిగ్రెషన్ యొక్క పాయింట్స్ని. 2 ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఉన్నాయి అక్కడ. ఫార్ములా చూసినట్టయితే ఫార్ములాలో కూడా మల్టిపుల్ ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఉంటాయి. y అనేది డిపెండెంట్ వేరియబుల్, అలా x అనేది ఒక్క ఇండిపెండెంట్ వేరియబుల్ ఉండదు, మల్టిపుల్ ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఉంటాయి. అందుకే దాన్ని ఎక్స్ప్లనేటరీ వేరియబుల్స్ అంటారు. β0 అనేది ఇంటర్సెప్ట్, మనకు తెలిసిందే. βp అనేది స్లోప్, ఎప్సిలాన్ అనేది ఎర్రర్ టర్మ్ లాస్ట్ చూసినట్టే. సో మల్టిపుల్ లీనియర్ రిగ్రెషన్ అంటే ఇక్కడ బెస్ట్ ఫిట్ లైన్లో మల్టిపుల్ పాయింట్స్, అంటే మల్టిపుల్ ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఒక డిపెండెంట్ వేరియబుల్ మీద డిపెండ్ అవుతాయి. ఆ విధంగా మల్టిపుల్ పాయింట్స్ని ఒకే గ్రాఫ్ మీద ప్లాట్ చేస్తే అదే మల్టిపుల్ లీనియర్ రిగ్రెషన్. రెండింటికి డిఫరెన్స్ అదే. రెండింటికి డిఫరెన్స్ చూసుకున్నట్టయితే సింపుల్ లీనియర్ రిగ్రెషన్కి, మల్టిపుల్ లీనియర్ రిగ్రెషన్కి, సింపుల్ లీనియర్ రిగ్రెషన్లో ఒక ఇండిపెండెంట్ వేరియబుల్, ఒక డిపెండెంట్ వేరియబుల్ ఉంటాయి. అదే మల్టిపుల్ లీనియర్ రిగ్రెషన్లో మోర్ దాన్ 1 ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ స్టేట్మెంట్ అదే, 1 డిపెండెంట్ వేరియబుల్ y ప్రిడిక్టెడ్ ఫ్రమ్ 1 ఇండిపెండెంట్ వేరియబుల్ x. అంటే ఇండిపెండెంట్ వేరియబుల్ x నుండి ఒక డిపెండెంట్ వేరియబుల్ y అనేది ప్రిడిక్ట్ అవుతుంది. కానీ ఇందులో మల్టిపుల్ ఇండిపెండెంట్ వేరియబుల్స్ మీద డిపెండ్ అయ్యి ఒక డిపెండెంట్ వేరియబుల్ అనేది ప్రిడిక్ట్ అవుతుంది. ఆ విధంగా ఇదే గ్రాఫికల్ రిప్రజెంటేషన్. సింపుల్ లీనియర్ రిగ్రెషన్ ఎప్పుడు బెస్ట్ ఫిట్ లైన్, స్ట్రైట్ లైన్ అనేది ఫాలో అయ్యింది. మల్టిపుల్ లీనియర్ రిగ్రెషన్లో హైపర్ ప్లేన్ అన్నమాట. సో ఈ వీడియోలో మనం సింపుల్ లీనియర్ రిగ్రెషన్ అంటే ఏంటో, మల్టీ లీనియర్ రిగ్రెషన్ అంటే ఏంటో, వాటి ఫార్ములాస్ ఏంటో చూసాం. మీకు కనుక ఏదైనా కాన్సెప్ట్ అర్థం కాకపోయినా, లేదంటే ఏదైనా కాన్సెప్ట్ మీద వీడియో మళ్ళీ చేయాలన్నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేను మళ్ళీ దాని మీద వీడియో అనేది చేస్తాను. నెక్స్ట్ వీడియోలో సింపుల్ లీనియర్ రిగ్రెషన్ యొక్క ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ చూద్దాం. అలాగే కోడ్ ఎలా రాయాలి, కోడ్లో యొక్క టర్మ్స్, అవన్నిటి గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. టిల్ దెన్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.